మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొదటిసారి మోడీ గారు తెలంగాణకు వస్తున్నాడు. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు మోడీ వస్తున్నాడని కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటున్నారు. వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళే వెలుగబెట్టారని మోడీజీని క్వశ్చన్ చేసేంత స్థాయి వాళ్ళకు కాదు, వాళ్ళకి లేదు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చే రకం మోడీజీ అసలే కాదు. అభివృద్ధి చేస్తున్నారు కాబట్టే మోడీ అంటేనే అభివృద్ధి, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నారు కాబట్టే ఈ రోజు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి వచ్చింది. అదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఈ మోసపూరిత హామీలని, మోసపూరిత ప్రభుత్వాలని ఎండగట్టడానికే ఖచ్చితంగా మోడీజీ గారు శ్రీకారం చుడతారని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తున్నాం. కొంచెమన్నా మినిమం కామన్ సెన్స్ ఉండాలి ఆ మాట మాట్లాడడానికి. తీసుకొచ్చిందే మోడీజీ ఒక సంకల్పంతో తీసుకొచ్చిండు. పాలిచ్చే తల్లులకు పాలించడం లెక్క అనే ఒక నినాదంతో వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా ఉంటే, వాళ్ళు కనుక మద్దతు ఇవ్వాలనే ఆలోచన, ఆడబిడ్డల ముందు చట్టసభల్లో కూడా ఆడబిడ్డలు ఉండాలనే ఆలోచన వాళ్ళకు ఉండుంటే ఈ రోజు 33% రిజర్వేషన్ అనేది మోడీజీ వాళ్ళ ఆడపడుచులకు, వాళ్ళ తల్లికో లేకపోతే వాళ్ళ బంధువులకు సంబంధించిన కాదు. ప్రతిపక్ష నాయకులకు సైతం, వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలకు సైతం చెందాల్సినటువంటి యొక్క రిజర్వేషన్ ని ఈ విధంగా మూర్ఖపూరిత వైఖరితోని ఎక్కడ వాళ్ళకి క్రెడిట్ వస్తుందో, ఎక్కడ మన నామరూపాలు లేకుండా పోతాయి అని చెప్పేసి ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి కుట్ర. ఇట్లాంటి కుట్రలు ఎన్ని చేసినా ఎత్తుకు పై ఎత్తుగా మేము ఖచ్చితంగా అన్నింటినీ కూడా దాటుకుంటూ ఖచ్చితంగా అధికారం వైపు నడుస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రోజు పశ్చిమ బెంగాల్ ఒక రకంగా స్వాతంత్ర్యం పొందిందని చెప్పుకోవాలి. ఇన్ని రోజులు కబంధ హస్తాల్లో మునిగిపోయి అక్రమ చొరబాటుదారులతో అనేక ఆడబిడ్డల పైన అత్యాచారాలు కావచ్చు, అనేక సంఘటనలు జరిగినాయి. ఏ బిడ్డకైతే అత్యాచారం జరిగిందో ఆ తల్లిని ఈ రోజు భారతీయ జనతా పార్టీ అవకాశం ఇచ్చి అన్యాయం జరిగినటువంటి ఆ తల్లినే ఈ రోజు అధికారం చట్టసభలో కూర్చోబెట్టినటువంటి ఘనత ఒక మోడీజీకి మాత్రమే దక్కుతుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు చూస్తా ఉంటే నెక్స్ట్ టైం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకులు బలంగా భావిస్తున్నారు. ఇక అది ఎట్లుంటది అంటే అన్న, ఇక కామెడీ ఉంది చాలా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే అవుతాడు, ఆయన అంటనే ఉంటాడు, అనడం మాత్రమే తప్ప అవుతారు అనే ఆనవాళ్ళు అయితే ఎక్కడ లేవు. మళ్ళీ కూడా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, బీజేపీ నాయకుడే మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. యాక్చువల్లీ నేను ఇక్కడ ఏ పార్ట్ కాదు, బట్ బికాస్ ఆఫ్ మై ఫాదర్ నేను ఇక్కడ ఉన్నాను. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్. నరేంద్ర మోడీ గురించి ఏం చెప్తారు? యాక్చువల్లీ హీ ఈస్ అ వెరీ బిగ్ ఇన్స్పిరేషన్ ఫర్ us. ఒక చిన్న ఇంటి నుంచి వచ్చి హీ హాస్ బీన్ అ PM of this country. So is a very big inspiration. So Narendra Modi for BJP I have come here. I'm a lawyer of Telangana High Court for the welfare of Telangana state and everything. That's why I have come here. నెక్స్ట్ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి PM no way. Narendra Modi only Pradhan Mantri. ఏం చేస్తుండు నరేంద్ర మోడీ తెలంగాణకి అని అంటున్నారు? For the development and for the infrastructure and for everything, for anti-corruption, Narendra Modi is the best thing. What about Pachim Bengal? Pachim Bengal, I am a Bengali. Yeah. Just now we won and Mamta we lost, and it's a great victory for BJP. Last 15 years etlunde? It was a hell, and all Bangladeshis used to come in India. Narendra Modi became a big victory for Bengali. What about Hindus? We Hindus should get together and we should fight for our own justice and we should fight for our own religion. What about Hindu temples? Hindu temples should be which have been vandalized by the opposite Muslims and everything, they should be protected. Narendra Modi గురించి ఏం చెప్తారు? अपने प्रधानमंत्री जी है वो, माननीय प्रधानमंत्री जी, और वेस्ट बंगाल की जीत के बाद अभी पहली बार तेलंगाना के इस पे आए हैं, तो हम लोग उनकी झांकी देखने के लिए यहाँ पे आए. नेक्स्ट टाइम राहुल गांधी प्रधानमंत्री అంటున్నారు, నిజమేనా? మోదీ గారే ఉంటారు. ఏం చేసిండు దేశానికి, ఏం చేసిండు నరేంద్ర మోడీ అంటున్నారు? ధైర్యుడు, హిమ్మత్ and strength. बाकी किसी में इतनी हिम्मत नहीं थी, अभी वो बंगाल जीत के और हिम्मत दिखा दी. పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ గురించి ఏం చెప్తారు? पश्चिम बंगाल ఎలక్షన్స్ మోదీ బెనర్జీ वो तो स्ट्रेटेजी था, चाणक्य नीति थी और बीजेपी ने वो सब करके दिखाया है. యదా యదా హే ధర్మస్య గ్లానిర్భవతి అంటే ఇలా మన భారతదేశంలో ప్రతి హిందువు కూడా నా యొక్క స్వభావము, నా యొక్క పరిపూర్ణత మోడీ గారు వస్తే, మోడీ గారు ఉంటేనే దేశం సమృద్ధిగా ప్రతి ఒక్క కులం గాని, ప్రతి ఒక్క మతం గాని అన్ని కూడా
సమ భాగాలుగా సమతుల్యంగా ఉంటాయనే ఒక భావన ప్రతి ఒక్క హిందూ బిడ్డ దగ్గర, ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర ఉన్నది. ఈ సమ్యక్క భావమే మోడీని మన తెలంగాణలో ప్రపంచ ఈ భారతదేశంలో మోడీ పరిపాలన గత 13 సంవత్సరాల నుంచి నడుస్తా ఉంది. ఇంకా 20 సంవత్సరాలు ఉంటే మనకు ఏ శత్రు దేశాలు అనేటువంటి ఈ క్రిస్టియన్ దేశాలు, తర్వాత ముస్లిం దేశాలు ఉన్నాయి. వాళ్ళ నుంచి ఎలాంటి భయప్రాంతాలకు కానీ ఎలాంటి ప్రమాదం ఉండదని ప్రతి ఒక్క ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బిడ్డ ఆలోచిస్తుండ్రు. యువకులు కానీ, మహిళలు కానీ, సోదరిమణులు, సోదరి భావాలతో అందరూ ముందడుగేస్తున్నారు. ఎందుకంటే మోడీ మనకు కావాల్సింది మోడీ. ఈ భారతదేశానికి మోడీ ఒక్కరే ప్రధాన నాయకత్వం. ఆయన ఉంటేనే మనం అందరము సకల జీవులము, సకల జనులం అందరం కూడా సుభిక్షంగా ఉంటామనేది ఒక ప్రథమ లక్ష్యం. ఈ లక్ష్యం నెరవేర్చడానికే ఈ రోజు మన జింకనగరంకు, హైదరాబాద్ కు, భాగ్యనగరానికి విచ్చేస్తుంది. ఈ శుభ సందర్భంగా మనం మోడీ ఈ సభను అందరం విజయవంతం చేస్తున్నాం. దాదాపు ఇప్పుడు ఈ సమయంలో నిజామాబాద్, కామారెడ్డి నుంచి దట్టి వెహికల్ అన్ని కామారెడ్డి నుంచి, ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి, ఇక్కడ నుంచి జడ్చర్ల, నారాయణఖేడ్, సంగారెడ్డి నుంచి పూర్తిగా ఎక్కడ తూర్పు, ఉత్తరము, పడవరము 4 దిశల నుండి దాదాపు వేల సంఖ్యల్లో అందరూ తరలి వస్తారు. ఈ 2 గంటల సమయంలో అందరూ చేరుకుంటారని భావిస్తున్నా. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. We are from NIPID, Intellectual Disabilities National Institute Army. సో మేము ఈరోజు నరేంద్ర మోడీ గారి యొక్క మీటింగ్ కి రావడం జరిగింది. ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్ కి స్పెషల్ గా ఈ రోజు మాకు ఫెసిలిటేట్ చేశారు. దాదాపు 100 మందికి పైగా పర్సన్స్ విత్ డిసబిలిటీస్ ఈ రోజు ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఎన్నో మరి స్పెషల్ బెనిఫిట్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. UDID కార్డు, హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్, అడిప్ స్కీమ్, స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో మరి ఈ రోజు నరేంద్ర మోడీ గారి మీటింగ్ కి వచ్చేసి వాళ్ళ యొక్క మెసేజ్ ని అర్థం చేసుకుని వినాలని, మరి తద్వారా టోటల్ కంట్రీకి ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారో మరి ఈ రోజు పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము. ఈ ప్రోగ్రామ్ లో ఇంటెలెక్చువల్ డిసబిలిటీస్, వాళ్ళ పేరెంట్స్, స్టాఫ్ మరియు మొత్తం సిబ్లింగ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఈ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.